జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయంలోని 71, 72 మరియు చివరగా పుష్పిక గురించి తెలుసుకుందాము. మొట్టమొదటగా 71వ శ్లోకము. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాం చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారసః శాంతిమతి గచ్చతి. దీని భావము: ఇంద్రియ భోగానుభవ కోరికలన్నింటినీ త్యజించి నిష్కామునిగా జీవించువాడును ఇంద్రియ మమకారము మరియు అహంకారములను విడిచిపెట్టినవాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగును అని భావము. 72వ శ్లోకం. ఏషా భ్రామి స్థితి పార్థనైనాం ప్రాశ్య విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. దీని భావము: ఇది ఆధ్యాత్మికమును దివ్యమును అయిన జీవన విధానము. దీనిని పొందిన పిమ్మట మానవుడు కలతనొందడు. మరణ సమయమునందును అతడిట్లు స్థితుడైనచో భగవద్రాజ్యమున ప్రవేశింపగలుగునని భావము. ఇప్పుడు ద్వితీయోధ్యాయము సమాప్తము. చివరగా పుష్పిక అండి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయ సమాప్తః. శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.